ముంబై టెలివిజన్ పరిశ్రమలో మరోసారి పారితోషికాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నటుడు షహజాదా ధామికి రావాల్సిన 30 లక్షల బాకీని నిర్మాతలు ఇవ్వడం లేదనే వార్తలపై భాబీజీ ఘర్ పర్ హై సీరియల్ మాజీ హీరోయిన్ బిగ్ బాస్ విజేత శిల్పా షిండే ఘాటుగా స్పందించారు. బుల్లితెరను శాసిస్తున్న కొందరు నిర్మాతలు వైట్ కాలర్ మాఫియాలా వ్యవహరిస్తున్నారంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు. సాధారణంగా టీవీ సీరియళ్లలో నటించే ఆర్టిస్టులకు షూటింగ్ ప్రారంభమైన 3 నెలలు అంటే 90 రోజుల తర్వాతే పారితోషికాలు ఇచ్చే నిబంధన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్మాతలు నటీనటులను లొంగదీసుకుంటున్నారని, కష్టపడి పనిచేసిన డబ్బుల గురించి ప్రశ్నిస్తే భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని శిల్ప ఆరోపించారు. ఇండస్ట్రీలో ప్రస్తుత టీవీ నిర్మాతలపై శిల్పా షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రియేటివిటీ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎండగట్టారు. టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్రియేటివిటీ అనేది పూర్తిగా నశించింది. అంతా చెత్త షోలు తీస్తున్నారు. ఇలాంటి గతిమాలిన వాతావరణంలో ఆ దౌర్భాగ్యుల దగ్గర అవకాశాల కోసం నేను చేతులు కట్టేసుకోను. దానికంటే రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవడానికైనా సిద్ధమే కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు అని శిల్పా షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిస్ట్ అసోసియేషన్లు కూడా నిర్మాతలకు కొమ్ము కాస్తున్నాయే తప్ప కష్టాల్లో ఉన్న నటీనటులకు అండగా నిలవడం లేదని ఆమె విమర్శించారు. కొందరు నటులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి ఈ ఆర్థిక వేధింపుల వ్యవస్థే ప్రధాన కారణమని శిల్పా షిండే ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం బాబీజీ ఘర్ పర్ హై సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను పెట్టిన లైంగిక వేధింపుల కేసు కేవలం డబ్బుల కోసమేనంటూ వస్తున్న విమర్శలపై శిల్ప కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఎలాంటి మానసిక క్షోభ అనుభవించానో బయట ఉన్న వారికి తెలియదన్నారు. కష్టకాలంలో తనతో కలిసి పనిచేసిన సహనటులు ఎవరూ అండగా నిలబడలేదని మండిపడ్డారు. నాటి వివాదంలో తాను ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఇండస్ట్రీలో అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇటీవలే భారతి సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఒక పాడ్కాస్ట్లో శిల్పా షిండే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని కుదిపేశాయి. 10 ఏళ్ల క్రితం నిర్మాత సంజయ్ కోహ్లీ తన పారితోషికం ఇవ్వకుండా వేధించడంతో అతడిని దారికి తెచ్చుకోవడానికి చివరి అస్త్రంగా ఫేక్ లైంగిక వేధింపుల కేసు పెట్టానని ఆమెనే స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ జరిగి తన డబ్బులు అందాయని వెల్లడించారు. లైంగిక వేధింపుల చట్టాన్ని వ్యక్తిగత కక్షల కోసం, డబ్బుల రికవరీ కోసం వాడుకుంటున్నారంటూ తోటి నటీమణులు హీనా ఖాన్, పూజా బేడిలు శిల్పా తీరును తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. అటు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా శిల్ప చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల భవిష్యత్తులో నిజంగా బాధితులైన మహిళలకు న్యాయం జరగకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. मैं आज यही कहने वाली हूँ कि वही देखा आपने कि आर्टिस्ट एसोसिएशन ही आर्टिस्टों के साथ नहीं होती है ना। और ये जो टीवी इंडस्ट्री के प्रोड्यूसर्स हैं ये माफियागिरी करते हैं, या वाइट कॉलर माफिया, में हमेशा यही बोलती आई हूँ। और जो प्रोड्यूसर्स साथ नहीं देते उनको भी ये धमकाया जाता है कि कल आपके साथ होगा तो हम आपको साथ नहीं देंगे, छोड़िए आपका काम रोकेंगे, अभी आपका जो शो चल रहा है हम उसको होने नहीं देंगे, आपको हमारा साथ देना पड़ेगा। हम आर्टिस्ट ऐसे नहीं कर सकते क्योंकि हमारे 90 डेज का पेमेंट प्रोड्यूसर्स के पास होता है, वो रोक दिया जाता है। आर्टिस्ट एसोसिएशन में जो आर्टिस्ट होते हैं वो प्रोड्यूसर्स की चाटते हैं, उनको काम चाहिए होता है, इसीलिए वो उनका साथ देते हैं। तो आर्टिस्टों का साथ कौन देगा?
आज किसी की डेथ के बाद आप आकर इंस्टा पे रो रहे हो और वीडियो डाल रहे हो, मतलब नहीं है। वही आप लोग वही हो जो कैंडल लेकर बाद मरने के बाद इंसाफ लेने आते हो और वही फुटेज खाते हो बेमतलब। अच्छा, मेरे उस वक्त किसी ने साथ नहीं दिया, किसी की मजबूरी होगी, मैंने कुछ नहीं बोला। आज मैंने मौका दिया, आज मैं किसी में हिम्मत है जो आज मैंने बोला है छाती ठोक के कि हाँ ये मैंने गलत किया था और ये मेरे मन को खा रहा है, मुझे कोई जरूरत नहीं थी बोलने की। उस वक्त मेरे साथ क्या हुआ था किसी को पता भी नहीं है कि मैंने सिर्फ पैसे के लिए नहीं किया। पैसे के लिए सेक्सुअल हैरेसमेंट की केस लड़कियां तब करती है जब उनको बहुत सारा पैसा चाहिए होता है। सो सा के आती है, उसके बाद मेडिकल चेकअप करके बोलती है मेरे पर रेप हुआ। उसको कहते हैं जिन्होंने मेरे ऊपर गलत इल्जाम लगाया है ना, वो इस लॉ को समझे, ठीक है। नॉन बेलेबल एक्ट है। हमारे बीच का मसला खत्म हो चुका था। 10 साल के बाद मैं काम कर रही हूँ, प्रोड्यूसर 10 साल शो चला रहा है, वेब सीरीज कर रहा है, फिल्म बना ली, और मैं उस वक्त उस चीज से इसलिए निकली हूँ क्योंकि वो चीज मैंने की, नहीं तो मैं निकलती नहीं। किसी भी इंसान में हिम्मत नहीं है वो चीज करने के लिए। जिन जिन लोगों ने मेरे ऊपर लांछन लगाए है ना, उनको मैं ये बता रही हूँ, तुम लोगों की जी में दम नहीं है वो चीज करने की, खुद के इंसाफ के लिए। नहीं तो वही सुसाइड करना पड़ता और आज आके रोते, मतलब नहीं है कोई भी। आज राजन जी के लिए भी मैंने इसी शहजादे के लिए उस वक्त स्टेटमेंट दिया था कि मैं पूरी आर्टिस्टों के साथ थी। आर्टिस्ट प्रोड्यूसर्स को परेशान करते हैं, नो डाउट, कमीने होते हैं आर्टिस्ट, मैं बता रही हूँ। कोई प्रोड्यूसर की नहीं मुझे लेनी देनी, और भाड़ में जाए सारे प्रोड्यूसर्स, क्योंकि मुझे नहीं काम करना आप लोगों के साथ, चाहिए भी नहीं मुझे तुम लोगों का काम, क्योंकि घटिया काम करते हो आप लोग। आजकल क्रिएटिविटी बची ही नहीं है, सो बकवास शोज मुझे करने ही नहीं है। एनीवे, तो उस वक्त भी मैंने मीडिया में बोला था, लेकिन मीडिया वालों ने खुद मुझे बोला था शायद हम इसे नहीं दिखा पाएंगे क्योंकि हमको ऊपर से प्रेशर आएगा। मतलब मुझे नहीं लगता कि इंस्टा तो आपके हाथों में है, आपको बोलना है, आप आके बोल सकते हो। और उस वक्त मैं बोलना भी चाहती थी, लेकिन मैंने कहा छोड़ो, जब मुझे किसी ने साथ नहीं दिया तो मैं किसको क्यों दूं। लेकिन आज मेरे साथ मैंने मौका दिया, मेरे को आर्टिस्ट आज भी बोल सकते थे इस मैटर में, जब मेरे पे इतने गंदे इल्जाम लगा रहे। भाई इतनी हिम्मत किसी में भी नहीं है सच बोलने की। पता नहीं ये कलयुग में मुझसे कौन सा कीड़ा काट गया मुझे, जो मैं सच बोलने के लिए पैदा हुई हूँ, ऐसा मुझे लगा। बट ठीक है, मेरा ईमान जानती हूँ मैं कि क्या हुआ था और क्या नहीं हुआ था। मैं अपने नजरों में नहीं गिर सकती। वही कहा, आर्टिस्ट एसोसिएशन आर्टिस्ट का साथ देगी, आर्टिस्ट को पता ही नहीं है, वो प्रोड्यूसर की चाटने के लिए मेरे पे चाय पानी लेके चढ़ गए। भाई अपना देखो ना, मेरा मैटर आप लोगों को पता नहीं है, क्यों घुस रहे हो उसमें। इस तरह के घटिया आर्टिस्ट है इस इंडस्ट्री में। उस इंडस्ट्री में आप काम करना चाहते हो, मुझे करना ही नहीं। रास्ते पे सब्जी बेचूंगी, लेकिन ऐसे लोगों की नहीं चाटूंगी मैं। सो प्लीज आप एटलीस्ट आर्टिस्टों का साथ दे, है ना। कमिटी है, इंक्वायरी करे क्या हो रहा है क्या नहीं, और बाद में भौंकने का कोई मतलब नहीं है ना। बाद में आके इंस्टा पे रो रो के अपने वीडियो शूट करके डालने का कोई मतलब नहीं है। कोई क्या ही भुइयां उखाड़ लोगे आप। मैंने अपने पेमेंट के लिए किया, क्यों नहीं करूं भाई। मैंने 90 दिन का पेमेंट, मेरा काम रोका जा रहा है, और वही वो रोक नहीं पाया ना, इसलिए इनकी जली पड़ी थी। बिग बॉस में सबने देखा कि उस इंसान ने कहा मैंने काम रोका, मैंने वाट लगाई। उसके बाद अली गोनी जी जो भी सीजन में आए थे, उसने भी कहा हाँ ये बंदा काम रोकता है। तो किसी के पास है कोई जवाब? बस ऐसे ही मुंह फुला के आ जाओ। अभी करो ना इस बंदे की हेल्प, पैसे रुके हुए मांगो ना, पैसे रोक दो ना जाके शो। है हिम्मत किसी की जाके शो रोक देने का? पैसे निकालो पहले आर्टिस्टों के, फिर बोलो। है किसी में हिम्मत? नहीं। बैठो।